హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఆఫీస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ డే ఎలా ఉంటుందో నాకు తెలియదు. అక్కడ చూడండి, ఒక బిల్డింగ్ అయితే ఉంది కదా, అదే మన ఆఫీసు. ఇంటికి చాలా దగ్గర ఉంది గైస్. సో ఆఫీస్ పక్కనే వాటర్ ఉన్నాయి, ప్లస్ పార్క్ కూడా ఉంది గైస్. ఆ పార్క్ వెనకాలనే శ్మశానం కూడా ఉంది గైస్. సో ఇక్కడ మనకి 305 ఇదే గాయస్ 305 ఇలా పార్కింగ్ చేసేద్దాం. ఇక్కడ గాయస్ 2 బిల్డింగ్లు ఉన్నాయి కదా. ఒకసారి మేనేజర్కి ఫోన్ చేద్దాము, ఏ బిల్డింగో. హలో మేనేజర్, నేను కొత్తగా జాయిన్ అయినా కదా గ్యాంగ్స్టర్ అని. ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి? సెకండ్ బిల్డింగా అంటే రైట్ బిల్డింగా లెఫ్ట్ బిల్డింగా? రైట్ బిల్డింగా, ఓకే. సో గాయస్ రైట్ బిల్డింగ్ అంట. ఇంత పెద్ద మాల్ కట్టి ఎంట్రన్స్ ఎడబెట్టిరు, ఏడుంది గాయస్. సో నేను వెళ్ళిపోతున్నా. సో గాయస్ ఇప్పుడైతే ఆఫీస్ అయితే అయిపోయింది. సో ఈవినింగ్ 4 అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో పార్క్ అట్లా వాకింగ్కి అయితే వెళ్దాం గాయస్. మన బండి ఇండే ఉంటుంది, ఏం కాదు. పార్క్కి అట్లా వాకింగ్కి వెళ్దాం. సో స్వచ్ఛమైన గాలి గాయస్, మధ్యాహ్నం లెక్క ఉంది కదా గాయస్. వాకింగ్ లాగా ఉంటుంది గాయస్. దీని మీద నడుద్దాం గాయస్, బెస్ట్. దీని మీదకి బండిరా. హాయ్ అన్న, ఎడిపోతున్నావు? ఓ అక్క, సారీ కొడుతున్నావు. దబ్బక్క హాయ్. యాయ్ ఎవట్రానవా? అందరికీ హాయ్ చెప్పేసి వచ్చిన గాయస్. సో ఇదే గాయస్ పార్క్. ఇలా వాకింగ్ అయితే వెళ్తారు చాలామంది. సో వెళ్దాం పదండి గాయస్. వచ్చేసినాం మనం. సో ఈ పార్క్లో శ్మశానం పెట్టిరేందిరా బాబు, నాకు అర్థం కాదు. చూడండి గాయస్, ఇదే శ్మశానం. సచ్చిన వాళ్ళని పెడతారు కదా, ఇదే. ఈ బెగ్గర్ తాత. ఓ తాత, ఏందయ్యా నేను ఏడికొత్తాడికి వస్తున్నావు? చూస్తుంటే ఆఫీస్కి కూడా వచ్చేటట్టును. ఏం చేయాలి బాబు, అడుక్కుంటే ఎవరు దానం చేయడం లేదు. నేను పోయిన వినాయక చవితి నాడే ఒక 10,000 ఇచ్చిన కదా, ఎవరు దానం చేస్తలేరు అంటే ఎవరు దానం చేస్తలేరు. నువ్వు ఇచ్చిన 10,000తోటి ఈ ఇల్లు కొన్నాను బాబు. వావ్, బాగుంది. చూసినారా గాయస్, అసలు బెగ్గర్స్ కూడా ఇల్లులు కొంటున్నారు, మనం తప్ప. సరే గాయస్ పదండి, మనం వాకింగ్కి వచ్చినాం. వాకింగ్ చేసేద్దాం, రన్నింగ్ కాదు. అయ్యో సారీ అన్న. ఈ రూట్లో ఎక్కడైనా వెళ్తాము. ఈ రూట్ ఇదే. అబ్బా, సో గాయస్ ఇది చూడండి, ఎత్తైన టవరు. మన రూపాంజలు అదేదో ఉంటుంది చూడు, స్టోరీ రూపాంజల్ అని. గా టవర్ లెక్క ఉంది కదా గాయస్. సో చూద్దాము. ఈ టవర్ దగ్గర అయితే ఒక క్లాక్ ఉంటుండే గాయస్, నేను చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ క్లాక్ పైనుంచి కింద పడిపోయి ముక్కలైపోయి గాజు సీసాలు మొత్తం కింద ఉన్న మనుషుల మీద పడ్డదంట గాయస్. ఆ బిల్డింగ్ కూడా కూలి పడితే అమ్మ చెప్పలేం గాయస్. ఈ తాత ఏందిరా బాబు, ఈ తాత కూడా వాకింగ్కి వచ్చిరా. అయినా మనకెందుకు ఈ తాత గురించి. సారీ తాత. ఇది మొత్తం పార్క్ కూడా నీళ్ళ మీద కట్టారు గాయస్. ఇది ఒక చిన్న ఐలాండ్. మొన్న చాలా వర్షం పడ్డది కదా గాయస్, ఈ నీళ్ళు మొత్తం పొంగొచ్చినాయి గాయస్. మన ఈ బిల్డింగ్లకి నీళ్ళు వచ్చేసినాయి గాయస్, మన ఆఫీస్లకి. చాలా వర్షం పడ్డది. సో చీకటి అయితే అయిపోతుంది గాయస్, మనం వెళ్ళాలి. హే అక్క, మన కార్ తీసుకుందా ఏంది? కార్ గాయస్, మనం ఆడ పెట్టినాం కదా పార్కింగ్. ఉందో లేదో గాయస్, ఎవడన్నా వేసేసా, ఎవడే వస్తాడు. పక్కన 2 పోలీస్ కార్లు ఉన్నాయి గాయస్. అప్పుడు పోలీస్ కార్ ఎందుకు తీసుకున్నాం గాయస్ మనం? మన కార్ కావాలి కదా మనకి. అక్కడ సైడ్ ఎక్కాలి గాయస్, అక్కడ సైడ్ నుంచి. ఏదో మెసేజ్ వచ్చింది గాయస్ నాకు, ఏదో నోటిఫికేషన్ ఇచ్చారు. అరే కార్ ఎందుకు ఎక్కుతున్నా గాయస్? ఎక్కేసిన గాయస్. సో చూసారా, సాయంత్రం నైట్ అయిపోతుంది. ఫాస్ట్గా వెళ్ళాలి గాయస్, ఫాస్ట్. ఇక్కడ తెలుసా గాయస్, మిడ్ నైట్ ఉంటుంది కదా గాయస్, అదే ఈ లాస్ ఏంజల్స్లో మిడ్ నైట్ అయితే చాలు గాయస్,
ఈ శ్మశానం దగ్గర నుంచి దయ్యాలు వస్తాయంట గాయస్ ఈ ఊర్లోకి. నేను చిన్నప్పుడు మా మమ్మీ డాడీలు చెప్పేవారు, అది నిజమంట గాయస్, భయపెట్టడానికి కాదు. అందుకని ఇప్పుడు నైట్ డ్యూటీ ఎవ్వరు ఇట్లా ఇక్కడ చేయరు గాయస్. సో నేను ఇంటికి వచ్చేసిన కదా, కొంచెం టిఫిన్ అయితే తీసుకుంటా గాయస్. అదే డిన్నర్ కోసం ఏమన్నా తీసుకోవాలి. ఈరోజు మార్కెట్ గాయస్, ఆ ప్లేట్ కాడ పెడతాను మార్కెట్. బండ్లో పోదాం గైస్, బండ్లోనే. మళ్ళీ ఓనర్ అంకుల్ తీసుకుంటాడు మన మీద పగతోటి. సరే గైస్, ఆల్మోస్ట్ వచ్చేసినామా. జల్దీ పోవాలి గైస్. ఆ ప్లేట్ కాడికి ఎందుకు గైస్, ఈడనే ఉంది గైస్ మన ఇంటి వెనకాల. ఇదిగో చూడండి. అర్రే క్లోజ్ ఉంది గాయస్. సరే వేరే దగ్గరికి వెళ్దాం. సో గాయస్ ఈ బండి అయితే డ్యామేజ్ అయిపోయింది గాయస్. ఈడ ఖచ్చితంగా తెరిచే ఉంటుంది గాయస్, ఎందుకంటే మన కాలనీలో ఇది మళ్ళీ ఇంకొకటే ఉంది. తెరుస్తూ ఉండాలి ప్లీజ్ దేవుడా. అరే ఇది కూడా క్లోజ్ ఉంది గాయస్. ట్రై చేద్దాం, బాంబెట్ లేపిద్దాం. షూట్ చేయాలి. ఇదే పవర్ఫుల్ గన్ తీసుకుందాం. ఇది కాదు గాయస్, ఇది కాదు, పవర్ఫుల్ గన్ అయితే తీసుకుందాం. కొంచెం వెనకాల కొద్దాం గాయస్. ఇప్పుడైతే షూట్ చేద్దాం గాయస్. ఎగ్జాక్ట్లీ దీని మీద కాదు గాయస్, ఆ గ్లాస్ మీద షూట్ చేద్దాం. సో 3, 2, 1. అబ్బా కొంచెం పైకి గాయస్, కొంచెం పైకి. ఈడ గాయస్. షెట్ రా. అరే వస్తలేదు గాయస్. ఇంకొక ప్లేటే ఉంది గాయస్ ఇక్కడ. ఈ వైట్ మినీ తారు బాగుంది గాయస్. పెద్ద తారు ఇది కాదు. సో మనమైతే ఇప్పుడు ఇంకోటి మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది కదా గాయస్, దాని ఆపోజిట్ ప్లేట్ అని ఉంటుంది, చూపించిన కదా గాయస్. స్ట్రైట్ గాయస్, ఇక్కడ కాదు గాయస్. నాకు పిచ్చి లేస్తుంది గాయస్. స్ట్రైటే మీకు అది గుర్తున్నట్టుంది చూడండి. ఆపోజిట్ ఆ ప్లేట్ బ్లూ కలర్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఇల్లు ట్రై చేస్తున్నా గాయస్, ఇక్కడ కొందామని. అరే ఇది కూడా క్లోజ్ ఉంది గాయస్. ఇక్కడ మనం వినాయకుని మండపం పెట్టినాం, గుర్తుందా గాయస్? సారీ గాయస్, నేను ఒక విషయమే మర్చిపోయినాను. మనము కొత్త హోటల్ అయితే కొన్నాం గాయస్. ఆ హోటల్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. అదైతే 24 గంటల లోపలే ఉంటుంది గాయస్. మన హోటల్ మన ఇష్టం, మనం ఏమన్నా చేసుకోవచ్చు. ఏడుందబ్బా ఈ హోటల్? ఇదే గాయస్ మన హోటల్. సో పదండి వెళ్దాం. నేనే ఓనర్ని హోటల్కి, నిజమే గాయస్. సో ఇంకంత లోపల ఒక వీడియో తీసి అయితే చూపిస్తా గాయస్. సో చెప్పిన క్రిస్పీ క్రాబ్స్ గాయస్. సో చూడండి. సర్వర్ నాకు ఇవన్నీ చెయ్యు, ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూడు. నాకు ఈరోజు ఓన్లీ వెజ్ కావాలి. సో పన్నీర్ స్టార్టర్స్ చెప్తున్నా. పన్నీర్ కబాబ్, పన్నీర్ టిక్కా, ఇంకా తర్వాత బటర్ నాన్, కడాయి పన్నీర్ అండ్ బేబీకార్న్ 65, దెన్ పాలక్ పన్నీర్, రైస్. చాలు ఇంకా తీసుకొని ప్యాక్ చేసేయి. ప్యాక్ చేసినావా? థ్యాంక్ యూ. బయట ఉన్నావా నువ్వు? ఏమున్నావు గైస్ ఈ ఓనరు? ఈ బెగ్గర్ తాత. ఓయమ్మ 2 బెగ్గర్లు కూర్చున్నారు ఈడ. సరే గైస్, తాత ఇగో తీసుకో. ధన్యవాదాలు బాబు. ఓనర్ గాడు ఏడు గైస్, ఏడబెట్టిండి. మనమే కదా ఓనర్, సారీ. సో మనమైతే ప్యాక్ చేసేసిండు ఫుడ్ అయితే. బయట మన కాలర్ పెట్టిండంట. అబ్బా ఏంది గైస్ ఇది, కొంచెం ఫన్నీగా వస్తుంది. సో ఈరోజు అయితే చాలా టయర్డ్ అయిపోయిన గైస్. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ ఇచ్చిర్రు వర్క్. సో ఇంకా మన వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని ఎట్లా కొట్టాడైతే ఒకటి వీకండి. పీక్తే మేమన్నా వీడియోస్ పెడితే కూడా మీ ఫోన్లోకి డైరెక్ట్గా వచ్చేస్తాయి గైస్. అప్పుడు మీరు చూడొచ్చు. మన ట్విన్ క్రాఫ్ట్ రాజు అని ఉంటాడు కదా గైస్, వాడు కూడా మస్తు ఫన్నీ జోకులు వేస్తాడు గైస్. ఇండియన్ మదర్స్ చూస్తున్నారా గైస్? నేనైతే
రోజు వాడే. అరే ఈ ఓనర్ అంకులు నా గరాజే దొరికిందా ఈ ఓనర్ అంకుల్కి. కానీ ఈ ఓనర్ అంకుల్ పాపం మంచోడు గైస్. ఎందుకంటే మనం ఎన్నిసార్లు కార్ తీసేసినా కూడా ఏమన్నాడు కానీ మళ్ళీ పెట్టుకుంటాం. సో మన ఇండియన్ మదర్స్ కూడా చూడండి రాజు చేస్తారు కదా. సరే వాళ్ళు హారర్ సిరీస్ కూడా పెట్టిండు గైస్. 3rd హారర్ సిరీస్ ఎపిసోడ్ 3 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మీరు కూడా చూసేయండి. అలాగే మళ్ళీ స్కూల్ డేస్ కూడా పెట్టారు ఈరోజు. సో ఖచ్చితంగా చూడండి. హారర్ సిరీస్ ఎస్టర్డే పెట్టారు, అంటే నిన్న పెట్టినవారు. సో ఈ వీడియో కనుక నీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గైస్, షేర్ చేయండి గైస్ నచ్చితే. తర్వాత లైక్ చేయండి నచ్చితే. మళ్ళీ కామెంట్లలో #గ్యాంగ్స్టర్ అని పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బిగులు. బాయ్ గైస్, ఉంటాను.